హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లాక్స్. ఇక రాబోయే కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ఇక రిషి అంటే రంగా, ఇక వసుధార, సరోజ అందరూ కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటే ఇక సరోజ అయితే వసుధారని తిడుతూ ఉంటుంది. అసలు ఏ మందు కలిపావే, ఏ మత్తు పెట్టావే, మా బావకి నా నుంచి దూరం చేస్తున్నావు అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా సీరియస్గా తిడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా వసుధారకి చాలా కోపం వచ్చేసి, ఏంటి సార్ ఏం మాట్లాడరు, మీ ముందే నన్ను ఇన్ని మాటలు అంటుంటే అసలు ఏనాడు నన్ను ఎవరన్నా ఒక్క మాట అన్నా ఊరుకొని మీరు అసలు ఈరోజు ఎందుకు ఇన్ని మాటలు అంటున్నా కానీ ఏం మాట్లాడరు, నిజం చెప్పరు ఎందుకు, నేను రంగాని కాదు రిషి సార్ని అని చెప్పరు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఇక కోపంగా అయితే చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఒకసారిగా నిజానికి తను రంగా కాబట్టే, రిషి సార్ కాదు కాబట్టే నా బావ ఏం మాట్లాడలేదు అని చెప్పేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి పెద్ద గొడవ అయితే చేస్తుంది సరోజ. ఇక దాంతో వస్తారైతే, ఏం సార్ మీరు నిజం చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు సార్, ఇన్ని మాటలన్నీ నేను ఎందుకు పడాలి సార్ మీకోసం అని చెప్పేసి ఇక చాలా కోపంగా, నేను చనిపోయాక ఏమన్నా చెప్తారా నిజం అని చెప్పేసి ఒక్కొక్కసారిగా పక్కనే ఉంటే ఏదో ఒకటి దాంతో ఇక కట్ చేసుకునేటట్టుగా చేతిని అయితే కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక దాంతో ఒకసారిగా రిషి షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా చేస్తున్నారు మేడం గారు అని చెప్పేసి ఆపండి అనగానే అప్పటికే చేతికి ఇక కొంచెం బాగా బ్లడ్ వచ్చినట్టుగా అయిపోయింది, కట్ అయ్యి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారనమాట. ఇక ఏంటి మేడం గారు మీరు చేస్తున్న పని, ఆ సరోజ ఏదో బుద్ధి లేకుండా మాట్లాడింది అనుకోండి, వెంటనే మీరు ఇలా రియాక్ట్ అవ్వాలా, నా మాట వింటానన్నారు కదా ఎందుకు ఇలా చేశారంటే, వింటాను సార్ మీ మాట ఏదైనా వింటాను, కానీ తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటే అసలు ఆ బాధ ఇంకా దారుణంగా ఉండిద్ది నాకు, మీరు నోరు తెరిచి నిజం చెప్పకపోగా అన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి ఇక చాలా ఫీల్ అయిపోతున్నట్లయితే చెప్తుంది. ఇక దాంతో ఇక రిషి ఏమని చెప్పాలో నాకే అర్థం కావట్లేదు, మీకు చెప్పలేకపోతున్నాను, అటు తనకి ఏమి చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి ఇక రాధమ్మ దగ్గరకు వచ్చి, ఏంటి నానమ్మ ఇది అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమోరా నువ్వే తెచ్చావు, తెచ్చి ఇంట్లో పెట్టావు, నువ్వే ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించుకో, నాకు తెలీదు అని చెప్పేసి ఇక చాలా కోపంగా అయితే రాధమ్మ అయితే అంటుందన్నమాట. ఇక దాంతో ఇక రిషి కూడా ఆలోచనలు అయితే పడతారు, అసలు నేనే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి ఇక మేడం గారికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, నేనే రంగా అని ఏంటంటే కాదు రిషి సార్ అంటున్నారు అని చెప్పేసి ఇక నిజం చెప్పిన ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఇక బయటికి పంపించే ఉద్దేశం అయితే రిషికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ప్రతిసారి గొడవలుగా అయితే అవుతాయి అన్నమాట. ఇక అందుకనే బయటకి బుజ్జితో చెప్పేసి తన్ని వేరే చోటకి ఉండేలాగా అయితే చేస్తూ ఉంటాడనమాట.